నాకు ఏంటిది కంచె ఇంగ్లీష్ లో పెన్సి గాని చెప్తారు. ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తున్నారు, మీరు వచ్చారు. తెలుగుగా మాట్లాడొద్దు నాయుడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. అన్న ఏం చేయమంటారు? నా పొలంలో వేసిన ఈ కంచె తీసేసి నీ హద్దుల దగ్గర వేసుకో. ఎంఆర్ఓ గారు, ఈ 5 ఎకరాల మీద వీడి కన్నుందని మీకు తెలుసు. ఇలాంటి తప్పులు ఆపకపోయినా పర్లేదు, కానీ ఇలా దగ్గరుండి జరిపించడం మాత్రం మీకు గౌరవం అనిపించుకోదు. చూడండి మూర్తి గారు, చూడండి మూర్తి గారు, ఈ 5 ఎకరాలు మీదని మీకు అనిపించింది అనుకోండి, కోర్టు కదండి, అది సివిల్ కేసు అవుతుంది. ఇలా వచ్చి గొడవ చేశారనుకోండి, అది క్రిమినల్ కేసు అవుతుంది. నా ఇళ్ళ నీటి అదేంటి సంగతి, అలా జరిగిందండి. కాబట్టి పొలం మీదే. ఇప్పుడే వెళ్ళి పోలీసులు తీసుకొచ్చి నిన్ను అరెస్ట్ చేస్తాను. మీరు 1957 మోడల్ కాదే వాడుతున్నారు అంటున్నారు. మోడలే వాడుతున్నారు. అంత కష్టం. ఇలా అయితే కష్టం. పోలీస్ స్టేషన్. ఏంటి పాటు ఏమన్నా గొడవ? నాయుడు మన పొలంలో ఫెన్సింగ్ వేసాడు. వెళ్ళు సార్ చెప్పొస్తా. ఎందుకు మాట్లాడడానికి కదరా వెళ్ళి. ఇప్పుడు నాయుడుతో మాట్లాడ నచ్చలేదురా. ఏ పెద్ద తోపా? సవాడు మానవాడు అది ఎక్కువ రోడ్ బాగానే అర్థం ఉన్నాడు. నాయుడు గారు, మీరు చేసేది తప్పు. తెలుసే, కానీ మాట్లాడిపోతున్నా. ఏం చేయమంటావు? ఓవర్ పెట్టి కలిసి ఇప్పుడు బాగా తగ్గించేసా. సిగరెట్ గురించి నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదు. పళ్ళ గురించి ఏంటి? చూడు బాబు, మీ తాత ఇప్పుడు ఎస్ఐ నేర్పించాడు. నేను నిన్ను సాయంత్రం వెళ్ళి 10,000 ఇచ్చాను. ఇప్పుడు ఆడు వస్తాడు, నాకు షేక్ ఇస్తాడు. ఆటోమేటిక్ గా మీ తాత బీపీ వస్తుంది. నువ్వే మోసుకెళ్ళాలి. కాబట్టి గట్టిగా రెడీగా ఉండు. నాయుడు, నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు మస్ అయిపోతావు. మీరన్నా చెప్పండి, ఈ పొలం మాది. According to the given survey number, these paddy fields belong to Mr. Naidu. అంటే ఈ విషయంలో మీరు ఏం చేయలేరా? ఏమీ చేయలేరా? కొంచెం ఛాన్స్ ఎక్కువ. I see. అంతే కదా. ఏంటిది ఇలా దౌర్జన్యం చేస్తారండి మీరు? ఇటెందుకు? నేను ఇందాకే అడిగాను మీరేమన్నా చేయగలరా. ఇప్పుడు నేను చేస్తాను. చూడాలనుకుంటే ఉండొచ్చు, లేదా వెళ్ళిపోవచ్చు. ఇవి ఎంత ఇంపార్టెంట్ పేపర్లో తెలుసా? ఏం టెక్నాలజీ పోతున్నావు? నాయుడు గారు సాయంత్రం కలుస్తాం, మీరు ఉంటే. నువ్వు 10,000 ఇచ్చిన ఎస్ఐకి నేను ₹1,00,000 ఇస్తాను. ట్రాక్టర్ తిరగబడి చచ్చిపోయాను రాసేస్తా. పొలం కావాలో ప్రాణం కావాలో తెలుసుకో.